హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను పాలకూర కందిపప్పు చేయబోతున్నాను. ముందుగా ఒక గ్లాస్ కందిపప్పును తీసుకొని దాన్ని శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను. కడిగి పెట్టుకున్న కందిపప్పులోకి ఒక గ్లాస్కి 2 గ్లాస్ వాటర్ తీసుకున్నాను. ఇప్పుడు ముందుగా ఒక పాలకూర కట్టను తీసుకొని శుభ్రంగా కడిగి కట్ చేసి పెట్టుకున్నాను. కట్ చేసి పెట్టుకున్న పాలకూరని పప్పులో వేసుకున్నాను. ఇలా పప్పులో వేసుకున్నాక పచ్చిమిర్చి అండ్ వెల్లుల్లిపాయలు వేసుకున్నాను. పప్పుకు తగినంత కారం, టేస్ట్కి తగినంత సాల్ట్, ఇందులో కొంచెం ధనియా పౌడర్ వేసుకున్నాను. మీకు కావాలంటే చింతపండు వేసుకోవచ్చు, కానీ నేను వేసుకోలేదు. ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసుకొని అందులో కొంచెం పసుపు, కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు ఈ పప్పులోకి కొంచెం ఆయిల్ వేసుకుందాం. ఇప్పుడు మూత పెట్టుకొని పప్పును మెత్తగా ఉడకనివ్వాలి. ఇప్పుడు పప్పులోకి కావాల్సిన వెల్లుల్లిని కచ్చాపచ్చాగా దంచుకుందాం. ముందుగా ఒక చిన్న రోల్ తీసుకొని దాన్ని వెల్లుల్లిపాయలు వేసుకొని కచ్చాపచ్చాగా దంచి పెట్టుకున్నాను. ఇప్పుడు పప్పు ఉడికిపోయింది. పప్పులోకి కావాల్సిన పోపును వేసుకుందాం. ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడయ్యాక పోపు దినుసులు వేసుకుందాం. ఇప్పుడు ముందుగా జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి ఇవి బాగా ఫ్రై అయ్యాక ఇందులో కచ్చాపచ్చాగా దంచి పెట్టుకున్న వెల్లుల్లిని వేసుకొని బాగా ఫ్రై అవ్వనివ్వాలి. ఇలా వెల్లుల్లి కూడా ఫ్రై అయ్యాక అందులో కొంచెం పసుపు వేసుకుందాం. ఇప్పుడు పసుపు వేసుకున్నాక ముందుగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసుకుందాం. ఇప్పుడు పప్పులోకి కావాల్సిన పోపు రెడీ అయిపోయింది. అంతే, పాలకూర పప్పు రెడీ అయిపోయింది. చివర్లో కొంచెం కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకుంటే పాలకూర పప్పు రెడీ. మీకు ఈ ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.